ఉన్నప్పుడు అక్కడ మన ఇల్లు నుంచి కొంచెం ఇట్లా వెనకాలకు నడుచుకుంటే ఇంటి వెనకాల ఏం చేస్తారు మామ? ఏ ముగ్గు? భోగి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నా పండగ ముచ్చట్లు మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పండం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ చాలామంది నేను కొన్ని షార్ట్స్ పెడుతుంటాక వ్లాగ్స్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. యాక్చువల్గా స్టూడియోలో పడిపోయి అసలు కొన్ని వీడియో క్లిప్స్ అయితే అసలు తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను. సో నేనైతే యాక్చువల్ ఒక డే లేట్ వద్దామని అనుకున్నాను, బట్ అనుకోకుండా సండేకే కంప్లీట్ మన స్టూడియోని డిస్పాచెస్ అవన్నీ క్లోజ్ చేసేసి మండే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఏమో జనాలు టీవీలో చూస్తుంటే బాగా భయం వేసింది. సో అనుకోకుండా అప్పటికప్పుడు ఒక 10 minutesలో ఆలోచించుకొని నైటే బుక్ చేసేసుకున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్కి అట్లా ఊరికి వెళ్ళిపోవచ్చు అనేసి. యాక్చువల్గా ఈసారి కూడా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళే ప్లాన్ ఏ లేదు. జస్ట్ శ్రీయు మాత్రం హాలిడేస్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళతోని. నేను జస్ట్ కరీంనగర్లో తనని పిక్ చేసుకొని ఇంకా వెమ్లవాడకి వెళ్ళిపోదామని అనుకున్నా. బట్ ఎందుకో మళ్ళీ మేము రిటర్న్ వచ్చే ప్లాన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. సో దానివల్ల సర్లే ఇంకా మమ్మీ కూడా ఆల్రెడీ అసలు పండగకు ఒక 2 సంవత్సరాలు అయింది నువ్వు సంక్రాంతి పండగకి రాక, అసలు ఈసారి కూడా రాకపోతే ఎట్లా, అట్లీస్ట్ ఒక 1 day అయినా వచ్చి తినేసి వెళ్ళు అనేసి. పాపం అమ్మ ప్రేమ అట్లనే ఉంటుంది. బట్ ఏం చేద్దాం, నాకు వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను అనమాట. లాస్ట్ 2 years సంక్రాంతి నేను అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. శ్రీయు కూడా లాస్ట్ ఒక 1 year వెళ్ళింది, అంతకుముందు ఇయర్ వెళ్ళలేదు అనమాట. బట్ పిల్లలు వాళ్ళందరూ ఆడుకుంటే గ్యాదర్ అయ్యి ఈ పండగల టైంకే కదా మంచిగా ఊర్లో పల్లెటూళ్ళలోకి వెళ్ళి వాళ్ళు స్పెండ్ చేసేది అనేసి తన్ని ముందే పంపిస్తాను మ్యాక్స్ ఎప్పుడు. సో ఇంకా ఈసారి కూడా అనుకోకుండా నేను నైట్ 12 o'clockకి బుక్ చేసుకున్నాను. ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా 4కి దిగుతానంటే ఆబ్వియస్లీ మన పేరెంట్స్ మమ్మీకి చెప్తే లేస్తుంది అనేసి నేను మమ్మీకి ఏం చెప్పొద్దు అని చెప్పేసి. సో డాడీ ఆల్మోస్ట్ పాపం ఎన్నింటికి లేచారో ఏమో, నేను 4కి దిగుతానంటే సో 4కి వచ్చి శ్రీయు కూడా లేచింది ఆ టైంకి. సో ఇద్దరు వచ్చి నేను పిక్ చేసుకున్నారు. యాక్చువల్గా అప్పాలు చేయక, మనం సంక్రాంతి అంటే మోస్ట్లీ తెలంగాణలో చకినాలు, గారెలు, అరిసెలు. అరిసెలు ఇప్పుడు కానీ ఒకప్పుడైతే బాగా ఓన్లీ చకినాలు ఇట్లా గంపలు చేసేటోళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు, మా నాన్నమ్మ వాళ్ళు అంటున్నప్పుడు. బట్ ఇప్పుడు ఇవి కూడా చాలా మట్టుకు తగ్గించేశారండి, అసలు ఏంటో తెలియదు కానీ. సో అట్లా ఆయన మనం కూడా తినడం కూడా తగ్గించేసాను. నేనైతే అసలు అప్పాలంటే చాలా తక్కువ చేసేదా తినడము. అసలు నేను అప్పాలకి ఎన్ని ఇయర్స్ అయిందో అసలు మా మమ్మీ వాళ్ళని ఊర్లో ఉండక, ఈవెన్ అసలు వేములవాడలో కూడా అప్పాలు చేసే టైంకి ఉండవు, ఎందుకంటే పిల్లలు వచ్చే టైంకి చేసి పెడితే తింటారు అనేసి. ఆబ్వియస్లీ మన పేరెంట్స్ కానీ అత్తయ్య మామయ్య వాళ్ళు అందరూ అట్లనే ముందుగానే చేసి పెట్టేస్తారు, ఆ టైంకి మనం రాము. సో ఎప్పుడు అక్క ఉంటుండే, బట్ అక్కకి ఈసారి వర్క్ ఎక్కువ అయిపోయి అక్క క్యాన్సిల్ అయిపోయింది రావడం. నేను అనుకోకుండా వచ్చాను. సో మార్నింగ్ 8 or 9కి లేచిన అనమాట. లేచేసరికి మా వాళ్ళందరూ రెడీ చేసి పెట్టేశారు. సో మా మమ్మీ 2 రకాలుగా చేస్తుంది, ఒకటి బాగా పల్లీలు వేసి చేస్తుంది, ఇంకొకటేమో బొబ్బరి పప్పు వేసి చేస్తుంది అనమాట. ఈసారి ఏంటో బొబ్బరి పప్పు ఇక్కడ వేస్తున్నారు కదా, అది చిన్నగా వెరైటీగా ఉంది, చిన్న పప్పులాగా చాలా బాగా అనిపించింది. అండ్ మా మమ్మీ చేద్దాం లేదు కానీ సర్లే హెల్ప్ చేద్దాం, నాకు కూడా సరదాగా ఉంటుంది కదా. ఎప్పుడు చూడు మొబైల్ పట్టుకొని కళ్ళు చేతులు అసలు మామూలుగా అవ్వట్లేదు అనమాట మైండ్ అంతా. ఇలా కాసేపు సరదాగా. అండ్ మమ్మీకి చాలామంది ఫ్రెండ్సే ఉంటారు వచ్చి చేయడానికి కూడా. అండ్ వీళ్ళందరూ అనుకుంటారు ఒకరోజు మన ఇంట్లో చేద్దాము, ఒకరోజు మీ ఇంట్లో చేద్దామనేసి. మీ ఇంట్లో కూడా ఇట్లనేనా? భలే ఉంటుంది కదా వాళ్ళ కమ్యూనికేషన్ అంతా.
మంచి బాండ్ అనమాట అది. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది అంటే నన్ను చూడగానే ఇట్లా వెమ్లవాడ అంటే అక్కడ గుర్తుపట్టేస్తారు, వెమ్లవాడ మీద అనేసి. అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడని అడుగుతుంటారు. నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన, వెల్గటూర్ అని. ఒకప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు జగిత్యాల డిస్టిక్. ఆల్మోస్ట్ లక్షట్పేట ఐడియా ఉంటుంది, ధర్మారం, ధర్మపురి ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా, వీటికి మధ్యలో ఉంటుంది అనమాట మండల్. ఇంకా కొద్దిగా విలేజ్ అంటే మండల్ అయినా సరే మాది అనేసి కొంచెం లోపలికి ఉంటుంది, అంటే ఊర్లో ఉంటుంది అనమాట, రోడ్డుకు ఉండదు. అండ్ మంచి విలేజ్ స్టైల్ అనమాట, అంటే విలేజ్ కంప్లీట్ విలేజ్ లుక్ ఉంటుంది. ఇప్పుడు రోడ్ సైడ్ అట్లా కొద్దిగా డెవలప్ అవుతుంది. బట్ మేము మాత్రం స్టిల్ ఇంకా అదే పాత ఇంట్లో మా నాన్నమ్మ బ్రతికున్నప్పుడు కట్టిన ఇల్లు అనమాట. సో పెద్దవైనా కూడా అప్పటి స్టైల్లో అప్పటి కాలంలో కట్టిన ఇల్లు, స్టిల్ ఇంకా అందులోనే ఉంటున్నాము. అండ్ ఇంకా మా డాడీకి అయితే చాలా ఇష్టం ఈ ఇంట్లోనే ఉండాలి. ఎంతమంది కొత్త ఇల్లు కట్టుకున్నా మా డాడీ మాత్రం అందులోనే ఉంటాడు. మమ్మీకి మాత్రం కొద్దిగా ఆశ ఉంటుంది కదా ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలని. బట్ ఏంటో అది పాతగా అవుతున్నా కూడా మాకు అక్కడ పెరిగిన మెమొరీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. పెరిగింది తక్కువే, ఆల్మోస్ట్ నేను సిక్స్త్ క్లాస్ వరకే పెరిగాను. దాని తర్వాత కంప్లీట్ మనదంతా కరీంనగరే అన్నమాట. ఎప్పుడో హాలిడేస్కి ఇట్లనే వచ్చి వెళ్ళే వాళ్ళము, హాస్టల్ డేస్ ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో బట్ చిన్నప్పటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంక పండగల టైంలో వచ్చినప్పుడల్లా నేను అక్క ఆడుకున్నవి అండ్ పండగల టైంలో చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ. సో అట్లా చాలా సంవత్సరాల తర్వాత గారెప్పలు, చకినాలు నేను వచ్చేసరికి చకినాలు చేసేసారు. ఇంకా నేను వచ్చిన డే అప్పాలు చేసారనమాట. అరిసెలు కూడా ముందే చేసేసారు మమ్మీ. ఆల్మోస్ట్ అన్ని ముందే వస్తున్నారు పిల్లలు అనగానే ఒక 3-4 days ముందే చేసేస్తారు, ఉన్న ఆ 1 week 10 days తింటారు కదా అనేసి. అండ్ నేనైతే అసలు హైదరాబాద్ కట్టుకొచ్చుకున్నా కూడా మేము ఎక్కువ తినడం ఆపేసాను. అనిల్ తింటాడు బాగాని నేను ఎక్కువ తిన్ను. సో అట్లా అంతా అయిపోయినాక ఇంకా మా మమ్మీ ఒక పెద్ద ఎండుమిర్చి సంచి తీసుకొచ్చి ఒక్కొక్కరికి లైన్గా దిష్టి తీస్తుంది అనమాట. సో ఇట్లా ఎండుమిర్చి, ఉప్పు, పసుపు అవన్నీ దిష్టి తీసి పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యిలో వేసి కాలుస్తారు. అదొకటి. ఇంకా జీడి గింజలతో తీస్తుంది, చీపురు కట్టతో తీస్తుంది, చాలా రకాలుగా తీస్తుంది. ఈ మధ్య తమలపాకుతో కూడా కర్పూరం పెట్టేసి అందులో ఏదో హైదరాబాద్కి వచ్చినప్పుడు చేస్తాను మేడం. ఎందుకంటే హైదరాబాద్లో ఈ పొయ్యిలు, ఈ చీపుర్లు కాలబెట్టడానికి, పుల్లలు కాలబెట్టడానికి అది ఉండవు కదా. సో అక్కడికి వచ్చినప్పుడు అలా చేస్తాను అన్నమాట. మామూలుగానైతే 13th భోగి, 14th సంక్రాంతి, 15th కనుమ, 13, 14, 15 ఎప్పుడైనా చిన్న ఉన్నప్పటి నుంచి ఏ పండగ డేట్లు అయినా మారుతాయేమో కానీ సంక్రాంతి మాత్రం అస్సలు మారవు. కానీ ఏంటో తెలియదు, ఈసారి ఒక డే అట్లా ఫార్వర్డ్ అయిందనమాట. 15th సంక్రాంతి అన్నారు, 14th భోగి అన్నారు. నేను నార్మల్గా ఎప్పట్లానే అని అనుకున్నా. సో మేబీ మనలాంటి వాళ్ళ కోసమే కావచ్చు అలా ఒక డే ఎక్స్టెండ్ అయ్యింది. సో అట్లా ఒక రోజు నేను ఎక్కువ ఉన్నా అనమాట. లేకపోతే ముందే డైరెక్ట్గా వెమ్లవాడకి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే అక్కడ అత్తయ్య మేమే కదా పండుగ సెలబ్రేట్ చేసుకునేది. సో అక్కడ ముగ్గులు వేయాలి వెళ్ళి అనేసి. బట్ అలా ఒక రోజు ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇంకొక రోజు ఇక్కడ హాయిగా ఎక్కువ ఉన్నా అనమాట. సో ఉన్న రోజు అండ్ భోగి సెలబ్రేషన్స్, భోగి పనులు శ్రీయాన్సికి ఇక్కడిని పోసేసుకొని ఇంకా వెళ్ళిపోదామని అనుకొని ఉన్నాను అనమాట. అండ్ నా బిడ్డ ముగ్గులేస్తుంది రో, వశపడతలేదు. ఇవన్నీ శ్రీయాన్స్ చేసిందా? సూపర్. చూడరా, చూసి నేర్చుకోండిరా మీ చెల్లెను. ఏమున్నారా మీరు, చూడండి రా. సూపర్. చూడు బుక్లో నిన్న నైట్ వేసుకుంది, నైట్. వావ్, అవన్నీ నువ్వు వేసినావు శ్రీయు? కమాన్, నైట్ అన్నీ వేసుకుంది బుక్లో. ఇప్పుడు అన్నీగా ప్రాక్టికల్గా. సూపర్ శ్రీయు, బాగానే అంటే తిప్పడం బాగానే తిప్పుతున్నావు ముగ్గుని. ఏమన్నదంటివి? పెట్టు. హలో, ఇది ఏమన్నదవ్వా? ఇది ఏమన్నది? దూరయ్యా మధ్యలో పడవ
మంగళ అష్టమూర్తాయ భుజంగహార మకుట శోభితాయ దుష్టదానవారణాయ శిష్టమంగళ అష్టమూర్తాయ భుజంగహార మకుట శోభితాయ దుష్టదానవారణాయ శిష్టమంగళ నీకిస్తీనమ్మ గోవింద సన్నిధి నీకిస్తీనమ్మ గోవింద సన్నిధి ఓ బెల్లగా బాబా ప్రదక్షిణ నీకిస్తీనమ్మ వైకుంఠ సన్నిధి నాకీయమ్మ అడ్డుకోండి వినవా అడ్డుకోండి వినవా దూతో అలా అయిపోయింది మేము వచ్చినప్పుడల్లా నేను రాకపోయినా పిల్లలు వచ్చినా ఎవ్వరు వచ్చినా మా మమ్మీ ఖచ్చితంగా ఆవుని పిలిపించి పూజ చేస్తుంది. మేము లేకపోయినా రెగ్యులర్గా చేస్తుంది. మన ఇంటి పక్కనే ఆవులు ఉంటాయి అన్నమాట. సో అట్లా కొత్త సాంగ్ నేర్చుకుంది మమ్మీ, పాట గో ప్రదక్షిణ సాంగ్. నాకు కూడా మంచిగా అనిపించింది, శ్రీయుకు నేర్పించాలనిపించింది. సో అట్లా ఆవుని ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించింది అనమాట. ఎందుకంటే కనుమ రోజు చేయాలి, కానీ ఇంకా కనుమకి నేను ఉండను కదా, నేను శ్రీ ఉంటాను కదా అనేసి సో ముందు రోజే అట్లా పూజ చేయించింది అనమాట. సో ఇది వచ్చేసి మన ఇంటి వెనకాల అన్నమాట. రేగి పండ్లు పోయాలి కదా, మనకి భోగి పండ్లు పోయాలి కదా, సో అందుకే రేగాయలు తెంపుకొద్దామనేసి ఇట్లా ఇంటి వెనకాలకు వచ్చినాము. యాక్చువల్లీ ఇది ఇంటి ముందు సైడ్, ఇక్కడ వచ్చేసరికి లేవు ఎక్కువ. దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇంటి వెనకాలకి వెళ్దామని ఇంటి వెనకాలకి వెళ్ళినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ మా నాన్నమ్మ బ్రతుకున్నప్పుడు వడ్లు ఇట్లా ఒక గ్రౌండ్ లాగా ఉండి కచరాలు గడ్డి అవన్నీ ఉండేవి. సో ఇదంతా బ్యాక్ సైడ్ తీసుకొచ్చి మా పిల్లలకి నేను చెప్తున్నాను అనమాట, ఇక్కడ ఇది ఇట్లుంటుంది, ఇక్కడ ఇది ఇట్లుంటుంది అనేసి. దెన్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళుండే. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ మేము 3rd, 4th, 5th క్లాస్ తిరిగిన ప్లేస్ ఉన్న ప్లేస్ అనమాట. నేను మా అక్కయ్య అండ్ అక్కడ ఉన్న పిల్లలంతా ఇంటి చుట్టూ. అక్కడ మన ఇల్లు నుంచి కొంచెం ఇట్లా వెనకాలకు నడుచుకుంటే ఇంటి వెనకాల ఇక్కడ ఒక కాలువ ఉండేది. నేను పెద్దమ్మ మా అక్క ఇద్దరు ఆ కాలువలో వచ్చి ఆడుకుంటోళ్ళం. అంటే ఇంకా మా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళే చిన్న ఉన్నప్పుడు. అందులో ఫిషెస్, చిన్న చిన్న తాబేళ్ళు అవి ఉంటుండే. ఇక్కడ కాలువ ఉంటుండేరా, అదే ఆ చెరువు కట్ట నుంచి వస్తుంది కదా, అక్కడ నుంచి ఇదంతా ఇట్లా అట్లా పోతుంది అక్కడికి. చూసి రాక మెయిన్ రోడ్ కనిపిస్తుంది. లేదు మా ఇవన్నీ పొలాలు ఉండేటి, ఇవన్నీ పొలాలు. అరే అది మనదే రావు, అవి రంగు సీనలు కావు. ఇప్పుడు దాకా పూజ చేసినావా? బోరు వాటర్ అవునా వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు ఉంటే మంచినా నా గవ్వి కాదు, పెద్ద ఇదేమన్నది అది కాదు. ఇగో గిది గిది తెంపు, ఇగో గిది గిది ఇది కిందది తెంపు. ఇగో అది, ఇగో ఇది కూడా ఇట్లా అరటాకులు తెంపడానికి వచ్చినాము కిందికి. నానా సరే కజ్జి ఇదే మెల్లిగా, ఇంకొక దానికి దెబ్బ తగలొద్దు. వా అరటి పువ్వురా ఇదో శ్రీయుమా, ఇదో అరటి పువ్వు, ఇదో ఇదే ఇట్లా పువ్వు పూస్తే వా అసలు ఎంతో మంచిది. అబ్బో చీమలు 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 ఉన్నాయిరా. పెద్ద చీమలు ఉన్నాయి, జాగ్రత్త. అరటి పువ్వు బాగుంది కదా. వావ్ చాలే 4 మళ్ళీ చాలుగా సరిపోతాయిరా, 3 వెళ్తాయి ఒక్కగా అట్లా పట్టుకోసలేదు నాకు. చాలా ఒకటి ఎంత పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ఒక దాంట్లో 4 తినొచ్చు, 4 వస్తాయి. పువ్వు బాగుంది, అందులో పువ్వు లోపల అవి ఉంటాయి కొన్ని,
అవి వండుకుంటారు ఆంధ్ర వాళ్ళు, మనకు తెలియదు కానీ. చలో మా బస్ శ్రీయు చూడు నిమ్మకాయలు ఏరుతుంది. బాగానే వచ్చినాయి నిమ్మకాయలు. ఏరు నిమ్మరసం పెట్టుకున్నాం. వావ్ మంచిగా వచ్చినాయిరా. గీడ ఒకటి చిన్నది వద్దులే, ఇది ఎట్లా ఏడుందిరా. గీడ హైట్ ఉన్నది, హైట్ ఉన్నది. వెళ్దామా? మమ్మీ ఫ్రమ్ కర్ణాటక కదా, ఆ ట్రెడిషనల్ ఇంకా స్టిల్ ఎంతైనా అదేమంటారు కదా, మన పుట్టిన ఊరు పెరిగిన సాంప్రదాయం కానీ ఆ పద్ధతులు కానీ మర్చిపోనట్టు మమ్మీ స్టిల్ ఎన్ని ఇయర్స్ అయిపోయిందో పెళ్ళి ఇక్కడికి వచ్చేసి అయినా అక్కడివి చాలా మట్టుకి తను పాటిస్తూనే ఉంటుంది. మన సైడ్ కొద్దిగా అరిటాకులలో తినడం అట్లా ఎక్కువగా ప్రిఫర్ చేయరు కదా, అంటే ఎక్కువ దొరకవు కూడా. బట్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు బాగా. సో అందుకే అరిటాకులు అంటే పిచ్చి అన్నమాట మమ్మీకి. మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మన ఇంటి దగ్గర తోడు ఉంటుంది కదా, అక్కడ కూడా అరిటాకులు కనిపిస్తే అక్కడ కూడా తెంపుకొని వచ్చింది తినాలి మంచిది అనేసి. సో అట్లా అరిటాకులలో తీసుకొచ్చి తినేసాం అనమాట ఆ రోజు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే భోగి రోజు. సో ఈరోజు మేము వెళ్ళిపోవాలి, నేను శ్రీయు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వరకు అట్లా తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఇక కొద్దిగా లేట్ అయింది. అండ్ యాక్చువల్గా భోగి రోజు పెద్దగా ముగ్గులంతా ఏమి వేయము, బట్ ఇంకా నేను సంక్రాంతికి ఉండను కదా, సరే చిన్నగా అయినా ముగ్గేస్తాం మమ్మీ అని చెప్పేసి ఇట్లా ఇంకా పిల్లలందరం కలిసి ఒక చిన్న ముగ్గేసినాం అనమాట. ఈ ముగ్గు నేను లాస్ట్ ఇయర్ మేము వల్ల కూడా వేసి ఉండే, సో అట్లా వచ్చేసింది. సో ఇట్లా అందరం కలిసి మా పిల్లలు కలర్స్ హెల్ప్ చేస్తున్నారనమాట. అండ్ చలి మట్టుకు చాలా తగ్గిపోయింది. అసలు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మంచిగా చలి ఉండే, ఒక 4 to 5 days బ్యాక్ కూడా బాగానే ఉండే చలి. బట్ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఒక్కసారి టెంపరేచర్ అంతా ఇట్లా పెరిగిపోయిందనమాట. అండ్ అందరు భోగి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా మన సైడ్ భోగి రోజు కూడా గొబ్బెమ్మలు చేస్తారు తెలుసా. మా సైడ్ అయితే భోగి రోజు కూడా గొబ్బెమ్మలు చేస్తారు. ఆవు పేడతోని ఇట్లా గొబ్బెమ్మలా వేసి పసుపు బొట్టు అవన్నీ పెట్టేసి గరకను పిండి గడ్డి అవి పెడతారన్నమాట. సో చిన్నగా ఉన్నప్పుడైతే నేను పేడను అస్సలు ముట్టకపోయేదాన్ని. నీ అక్క ముగ్గేస్తుంటే నేను వచ్చి రంగులు వేసేదన్నమాట. తర్వాత అక్క పిడికలు అంటున్నా గొబ్బెమ్మలు చేస్తుంటే నేను వాటికి బొట్టు పెట్టి ఆ గరక ఆ పిండి గడ్డి ఇట్లా కూర్చేదాన్ని, దాంట్లో కూర్చేసి. అప్పుడైతే మాకు ఆల్మోస్ట్ 1 2 3 4 7 గడపలు ఉంటాయి ఇంట్లో, 7 or 8 గడపలు ఉంటాయి మా ఇంట్లో. ఒక్కొక్క గడపకి 6 గొబ్బెమ్మలు పెట్టాలి. మళ్ళీ అక్కడ పెద్ద గడపకు కూడా పెట్టాలి, ఇట్లా ముగ్గులో పెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ అమ్మ బీభత్సమైన గొబ్బెమ్మలు చేసేటోళ్ళము. మా నాన్నమ్మ అస్సలు ఉరికిపోయేది. దాని తర్వాత మా మమ్మీ కూడా బాగా ఫాలో అయిందనమాట. బట్ ఇప్పుడు వాళ్ళకి చేత కావట్లేదు ఎందుకులే అనేసి అట్లా కూడా కొద్దిగా తక్కువ చేస్తున్నారనమాట. సో పోన్లే భోగి రోజు కొంచెం తక్కువనే గొబ్బెమ్మలు చేసి ఉండే. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hourలో ముగ్గు అయితే వేసేసినాము. బట్ ఇక్కడ మాకు రోడ్ పైనే వేయాలన్నమాట. దీనిపైన ఆల్మోస్ట్ అన్ని బండ్లు కచరాలు ఆవులు బర్రెలు అవన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి, అందుకే కొద్దిగా చిన్నగా వేసిన. ఇంకా ఇది గొలుసు అన్ని ముగ్గు అనేసి మా మమ్మీకి బాగా ఇష్టము. సో దీన్ని అరౌండ్ గొలుసు వేసా. నార్మల్గానైతే ఒకప్పుడు మా నాన్నమ్మ వాళ్ళైతే ఇట్లా ఫింగర్స్లలో పిండి పెట్టేసుకొని ఇట్లా 4 ఇప్పుడంటే గిరకలు వచ్చినాయి కానీ అప్పుడు ఫింగర్స్తోనే వేసేవాళ్ళు కదా. సో అప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు వేసేది మేము బాగా చిన్నగా ఉన్నప్పుడు. బట్ అవన్నీ గుర్తున్నాయి. అప్పుడు ఇవైతే రోడ్లు లేవు, ఏవి లేవు, మట్టి లాగుంటుంటే అలికి మా నాన్నమ్మ వేసేది అనమాట. వంగి వేసేది. తర్వాత మమ్మీ కూడా వేసింది. బట్ ఇప్పుడు ఏజ్ అవుతుంది కదా, వాళ్ళకి కూడా చేతనవట్లే. నేను ఇట్లా వేసి ఊరుకుంటా అంటే మా మమ్మీ అసలు ఊరుకోదు. లేదు ఇట్లా కూడా కావాలి, అట్లా వెయ్యాలి, అదే కంపల్సరీ అని దానికి ఏదో చరిత్ర చెప్తుంది మా మమ్మీ. సో ఇవన్నీ మమ్మీకి తెలియదండి సీరియస్లీ. అసలు తెలంగాణ ఇవన్నీ తెలీదు. పెళ్లి చేసుకొని వచ్చాక అన్నీ మా నాన్నమ్మని చూసో పక్కింటి వాళ్ళని చూసో వీళ్ళని చూసి అన్నీ నేర్చుకుంది. కానీ అసలు కంప్లీట్ డిఫరెంట్ ట్రెడిషనల్ కర్ణాటక తెలంగాణ అంటే పిండి వంటలు ఇవి సంథింగ్ ఓకే, కానీ గొబ్బెమ్మలు ఇవి అన్నీ ఏమీ ఉండవు అక్కడ. అన్నీ నేర్చుకొని మాకు నేర్పించిందంటే గ్రేటే కదా. సో ఇంకా ఆ టైంకి అక్క కూడా వచ్చి ఉండే. మార్నింగ్ ఆల్మోస్ట్ ముగ్గు అయిపోయాక వచ్చిండ్రు. సో వచ్చినాక వెంటనే ఇంకా మా చిన్నోడితోని గొబ్బెమ్మలు చేపిద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయిండు వాడు వెయ్య నేను ముట్టుకున్నాను అన్నాడు. దెన్ నెక్స్ట్ ఇంకా కైట్స్. మా పిల్లలు హాలిడేస్ కానీ ఊరికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ మా డాడీ దగ్గర ఒక 500-600 వరకు కైట్స్ కొనిపించుకున్నారు.
అంటే కొంటే ముగ్గురు కొనాలి, లేకపోతే కొనొద్దు, అది అన్నమాట. అట్లనే ఉంటుంది ఇంకా. సో అట్లా అన్నిసార్లు కైట్లు కొనిపించుకున్నారు, అన్నిసార్లు చింపేసారు, ఎన్ని దారాలు ఎన్ని కథలు అసలు వాళ్ళైతే. సో ఫైనల్లీ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పండగల టైంలో కదా ఫుల్ సెలబ్రేట్ చేసుకోవడం. దెన్ నెక్స్ట్ భోగి పనులు కూడా నార్మల్గా అన్నీ వేస్తారు. చెరుకుగడలు, కాయిన్స్, పువ్వులు, రేగ్గాయలు, మెయిన్ రేగ్గాయలు, చెరుకుగడలు, పువ్వులు, అక్షంతలు అవి వేసి పిల్లలకి దిష్టి అంతా పోవాలనేసి, దిష్టి తగలకుండా ఉండడానికి అనేసి సో రేగి పనులు అయితే పోస్తారు. మామూలుగానైతే పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏందో కొందరు వీడియోస్లలో ఫస్ట్ అయితే మదర్ పోయాలనేసి అట్లా అని అంటున్నారు. ఏమో మా సైడ్ అయితే మేము ఏది చేసినా ఫస్ట్ పెద్దవాళ్ళు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మమ్మీ వాళ్ళు. సో అట్లా వాళ్ళు భోగి పనులు పోసేసి దెన్ నెక్స్ట్ ఇమీడియట్గా మేము ఫుడ్ తినేసి, నాన్ వెజ్ తినేసి ఇంకా వేములవాడకి స్టార్ట్ అయిపోవాలి. సో సంక్రాంతి ఫెస్టివల్ అనేది వేములవాడలో అన్నమాట. సో అదండి మా 2 సంవత్సరాల తర్వాత నేను సంక్రాంతికి మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చి ఒక 2 days ఉన్నా, కంప్లీట్ 2 days, 2.5 days అనుకోండి. సో హ్యాపీగా అండ్ అందరు అప్పాలు బాగా తింటున్నారా? బాగా తినండి, మంచి హెల్దీ ఫుడ్ కూడా. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. అండ్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయినా, సేమ్ 13th January రోజున మన స్టూడియో 100K అయ్యారు. సో స్పెషల్ అసలు. ఇదే అక్కడ నార్మల్గా హైదరాబాద్లో ఉంటే ఇంకా మంచి వీడియోలు తీసేదాన్ని. బట్ ఇక్కడ పాసిబుల్ అని, దట్టు నెట్వర్క్ ఇష్యూ మామూలుగా ఉండదు. మమ్మీ వాళ్ళ ఊరిలో మేము కొద్దిగా లోపలికి ఉంటామని చెప్పాము కదా, అస్సలు నెట్వర్క్ ఉండదు. బట్ ఈసారి కొద్దిగా బెటర్ అనిపించింది. ఆల్మోస్ట్ నేను బయటనే కూర్చుంటా. ఏదైనా అప్లోడ్ చేయాలన్నా, ఏదైనా ఫోటో చూడాలన్నా, ఇన్స్టా ఓపెన్ చేయాలన్నా కూడా బయటకు వచ్చి కూర్చుంటా అనమాట. అది సిచ్యువేషన్. బట్ ఇలా ఫెస్టివల్కి వచ్చినప్పుడు మ్యాక్స్ బిజినెస్ని కొద్దిగా ఒక 1-2 days అయినా అసలు పక్కకు పెట్టేస్తాను అనమాట. పక్కన అంటే మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. బట్ అట్లీస్ట్ పర్సనల్ లైఫ్కి అండ్ ఫ్యామిలీకి, ఇట్లా పండగలకి, పిల్లలతో స్పెండ్ చేయడానికైనా కొద్దిగా టైం అయినా ఇవ్వాలి. సో ఇది కరెక్ట్ టైం అని నేను అనుకుంటాను అనమాట. సో అట్లా స్టూడియోలో ఆల్మోస్ట్ ఒక 3-4 days వరకు అయితే ఎలాంటి అప్డేట్స్ లేవు. సో మళ్ళీ ఫెస్టివల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మనం అన్నీ అప్డేట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ రాబోతుంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో.